ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే కుమారుడు గద్దె క్రాంతికుమార్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మాచవరం ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వరకు ఓట్లు అభ్యర్థించారు. ఆలపాటి రాజా గెలుపు ఏకపక్షమేనని పట్టభద్రులు అన్నారు. ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేసి గెలిపిద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు పట్టించుకున్నటువంటి జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడం, ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తయిపోయి రెడీగా ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగ కల్పన కోసం కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూసినటువంటి నిరుద్యోగ యువత కానివ్వండి, పట్టభద్రులు అందరూ కూడా ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓటీసీ అఖండ మెజార్టీ ఇద్దామని చెప్పి చూస్తూ ఉన్నారు.